पुष्पबाणचापाम् अणिमाधिविरावृतां मयूखैः अहमित्येव विभावये भवानी। ध्यायेत् पद्मासनस्थां विकसितवदनां पद्मपत्रायताक्षी हेमाभां पीतवस्त्रां करकलितलसद्देव पद्माम्बराङ्गी सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरन्तां सर्वसम्पत्प्रदात्री श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुशोज्ज्वला मनोरूपेक्षुकोदण्डा पञ्चतन्मात्रसायका निजागुणप्रभापूरमज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागसौगन्धिकलसत्कजा कुरुविन्दमणिश्रेणी कनत्कोटीरमण्डिता अष्टमी चन्द्रविभ्राजदलिकस्थलशोभिता मुखचन्द्रकलङ्काभवनाभिविशेषका वदनस्मरमाङ्गल्यगृहतोरणचिन्दिका वक्त्रलक्ष्मीपरिवाहचनन्दीनाभलोचना नवचम्पकपुष्पाभनासा दण्डविराजिता ताराकान्तितिरस्कारिनासाभरणभूषिता कदम्बमञ्जरीक्लुप्तकर्णपूर्णमनोहरा ताटङ्कयुगलीभूततपनोटुपमण्डला पद्मरागशिलादर्शपरिभाविकपोलभूः नवविद्रुमबिम्बश्रीन्यक्कारिरदनच्छदा शुद्धविद्याङ्कुराकारद्विजपङ्क्तिद्वयोज्ज्वला कर्पूरवीटिकामोदसमाकर्षद्दिगन्तरा निजसल्लापमाधुर्यविनिर्भर्सितकच्छपी मन्दस्मितप्रभापूरमज्जत्कामेशमानसा अनाकरितसादृश्यचुबुकश्रीविराजिता कामेशबद्धमाङ्गल्यसूत्रशोभितकन्धरा कनकाङ्गदकेयूरकमनीयभुजान्विता रत्नग्रैवेयचिन्ताकलोलमुक्ता फलान्विता कामेश्वरप्रेमरत्नमणिप्रतिपणस्तनी नाभ्यालवालरोमाणि लताफलकुचध्वयी लक्षरोमलताधारतासमुज्ञेयमध्यमा। ఎందుకని ఆ పువ్వు కనుక మళ్ళీ బుట్టలో వేస్తే ఈ పువ్వులు అమ్ముడు పోవు, అంటే లక్ష్మీ చాంచల్యం ఏర్పడుతుంది. అందుకు కానీ క్రియ చేస్తూ ఉంటారనమాట. ఇలా ఎందుకన్నారు అని అంటే పుష్ప వికసనే అనేటువంటి ధాతువుని కనుక గమనించినట్లయితే పూలు వికసించేటువంటి లక్షణం కలిగి ఉంటాయి కనుక అసలు వాడికి ఆ పుష్పము అనేటువంటి పేరు వచ్చింది అని అన్నారు. అలా మన మనస్సులో ఉండేటువంటి క్షమ ఔదార్యాది మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం పెంపొందింపజేసుకోవడానికి గాను మనం చేసేటువంటి పుష్పార్చన కానీ మనం నిరంతరాయంగా పూలను చూడడం వల్ల కానీ మనకు కలిగేటువంటి ఫలితంగా చెప్పారు. అందుకనే పూలు చక్కగా పూసి ఉన్నటువంటి చెట్లు ఏవైతే ఉంటాయో వాటిని పొద్దునే నిద్రలేవగానే చూడండి అని అంటానికి కారణం కూడా ఇదే. అవి నేరుగా మన మనస్సు మీద ప్రభావం చూపెట్టి మనస్సులో ఒక చక్కటి మంచి భావనలు కలగడానికి కానీ తార్కాణాన్ని కలగజేస్తాయి. అటువంటి పూలతో కనుక ఆట్లాడినా వాటిని ఎగరవేసినా ఈ మనస్సులో మనకి తెలియకుండానే కొన్ని దుష్ట సాంగత్యాలు ఏర్పడి మనలో ఉండేటువంటి కామక్రోధాదులు ఏవైతే ఉన్నాయో ఇవి పెచ్చుమీరడానికి తద్వారా మనం ఇబ్బందులు పడడానికి ఆస్కారం ఏర్పడుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పూలతో కనుక ఆట్లాడినా లేకపోతే పూలను ఎగరవేసినా మన ఇంట్లో లక్ష్మి స్థిరంగా నిలబడదు అని చెప్పని పెద్దలు చెప్పడం జరిగింది. కనుక పూలను చాలా జాగ్రత్తగా భద్రంగా సౌకుమార్యంగా చూసుకుంటూ ఉన్నట్లయితే మనకు కూడా మంచి సౌమనస్యం ఏర్పడుతుంది. సౌమనస్యం అంటే చక్కటి భావాలతో కూడుకున్నటువంటి ఒక మంచి మనస్సు, అద్దం లాంటి మనస్సు. అటువంటి అద్దం లాంటి మనస్సు కావాలి అని అంటే పూలతో ఆట్లాడరాదు. అంతేకాక లక్ష్మీ చాంచల్యం ఉండకూడదు. మా ఇంట్లో లక్ష్మి స్థిరంగా నిలబడాలన్నా కూడా ఇలా పూలతో ఆట్లాడడం అనేది చేయకుండా ఉండాలి అని చెప్పని మనకి పెద్దలు తెలియజేస్తూ వచ్చారు. అదే ప్రకారంగా నేటి రోజు నుంచి కూడా వైశాఖ మాసం మనకి ప్రారంభం అవుతోంది. వైశాఖ మాసానికి మాధవ మాసం అని పేరు. కారణం దీనికి అధిష్టాతగా ఉండేటువంటి మహావిష్ణువుకి మాధవుడు అని పేరు.
మాధవుడు అంటే లక్ష్మీదేవికి భర్త అనేటువంటి అర్థం కూడా ఉంది కనుక ఈ మాధవ మాసం అంతా, వైశాఖ మాసం అంతా ఎవరైతే విడిచిపెట్టకుండా నిత్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వారందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, లక్ష్మీనారాయణుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. ప్రధానంగా ధర్మశాస్త్రం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మాసం అంతా కూడా అశ్వత్థ వృక్షానికి, రావి చెట్టు మొదట్లో విస్తారంగా ధారగా ఎక్కువగా నీరు పొయ్యాలి ప్రతిరోజు కూడా అని చెప్పారు. అంతేగాక రావి చెట్టుకి ప్రతిరోజు కూడా ప్రదక్షిణాలు చేయమన్నారు. ఎవరికైతే అనారోగ్యాలు కలుగుతున్నాయో వాళ్ళు ఈ నెలంతా కూడా ఇలా చేస్తూ రావటం వల్ల తమకుండేటువంటి అనారోగ్య బాధలను పోగొట్టుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో, ప్రధానంగా పురుష సంతానం లేని వారు ఎవరైతే ఉన్నారో వారు రోజు కూడా సూర్యుడు రాకముందే రావి చెట్టుకు చక్కగా విస్తారంగా నీరు పోసి ఆ దంపతులు ఇద్దరు కూడా కలిసి రావి చెట్టు కనుక 108 ప్రదక్షిణాలు ఈ మాసం అంతా చేస్తూ వచ్చినట్లయితే వారికి పురుష సంతానం కలగడానికి కానీ ఆస్కారాలు ఏర్పడుతూ ఉంటాయి. అదే ప్రకారంగా ఈ మాసం అంతా కూడా తులసిలో నల్లగా ఉండేటువంటి తులసి ఏదైతే ఉందో కృష్ణ తులసి, దానితో కనుక కృష్ణ పరమాత్మను నిత్యం పూజిస్తూ వచ్చినట్లయితే మోక్షాన్ని పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇది త్రిమూర్త్యాత్మకమైన మాసం కనుక త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చాలా తేలికైనటువంటి ఉపాయంగా ఈ యొక్క వైశాఖ స్నానములు చేయాలి అని అన్నారు. ప్రాతకాలంలో నదీ స్నానం చేయడం కానీ లేకపోతే బావి దగ్గర స్నానం చేయడం కానీ రెండూ కుదరకపోతే ఇంట్లో అయినా సరే హరినామాన్ని చెప్పుకుంటూ స్నానం చేస్తూ వచ్చినట్లయితే కనుక నారాయణ కటాక్షం వల్ల స్నానమాత్రం చేతనే మనం తరించడానికి కానీ ఆస్కారాలు ఏర్పడతాయి. ఈ మాసం అంతా ఎవరైతే మహావిష్ణువుకి చందన చర్చ చేయిస్తారో లేదా దగ్గరలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ దేవాలయంలో చక్కగా స్నానం మీద అరగదీసినటువంటి మంచి మేలిమి గంధాన్ని అలంకారం కోసం ఇస్తూ ఉంటారో వారికి ఉండేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పరమాత్మ దూరం చేస్తారు. మాకు మానసిక ప్రశాంతత లేదు అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ వైశాఖ మాసంలో కనుక శివలింగానికి అభిషేకం చేసుకోవడానికి ఉపయుక్తంగా ఉండేటువంటి ధారాపాత్రను దేవాలయంలో ఇవ్వగలిగినట్లయితే వారికి ఉండేటువంటి సమస్తమైనటువంటి దోషాలను కూడా దూరం చేసుకోవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ఇలా భగవదారాధనాపరంగా చూసినప్పుడు వైశాఖ మాసం ఎనలేని ప్రాశస్త్యం కలిగినటువంటి మాసం. విశాఖ నక్షత్రంలో పూర్ణిమ చంద్రుడు సంచరించేటువంటి మాసం కనుకనే దీనికి వైశాఖ మాసం అనేటువంటి పేరు వచ్చింది. గురుడు ఈ మాసానికి ఆధిపత్యం వహిస్తాడు గనక గురుబలాన్ని కోరుకునేటువంటి వారు, ఆధ్యాత్మిక సంపదను కోరుకునేటువంటి వారు, సుఖశాంతులను భోగభాగ్యములు కోరుకునేటువంటి వారందరూ కూడా ఈ మాసమంతా కూడా శ్రీమన్నారాయణుని సేవించాలి, తరించాలి అని చెప్పని శాస్త్రములు మనకు ప్రబోధం చేస్తూ వస్తున్నాయి. అంతటి మహత్వపూర్ణమైనటువంటి వైశాఖ మాస ప్రారంభమైనటువంటి ఈ శుభవేళలో కలియుగ ప్రత్యక్ష వరదుడైనటువంటి శ్రీమద్ వెంకటేశ్వర స్వామి వారికి ప్రపత్తి చెప్పుకుందాం. స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిం సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రుత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆనూపురార్పిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనేపి నవానుభావ్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. సద్యో వికాసి సముదిత్వర సాంద్ర రాగ సౌరభ్య నిర్భర సరోరుహ సామ్య వార్తాం సమ్యక్షు సాహస పదేషు విలేఖయంతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. రేఖామయధ్వజ సుధాకలశాత పద్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. తామ్రోదరద్యుతి పరాజిత పద్మరాగౌ బాహ్యైర్మహోభిరభిభూత మహేంద్ర నీలౌ ఉద్యన్నఖాంశు బిరుదస్త శశాంక భాసౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.
सप्रेम भीति कमलाकर पल्लवाभ्याम् संवाहनेऽपि सवदिक्रममादधानौ।